ఎక్కడి నుంచి వచ్చి మన ముందు ఉండడం వేరు. ఇప్పుడు వస్తువులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చి ఉండడం వేరు, సహజంగా ఆయనలో కలగడం వేరు. ఇప్పుడు మనము బయట నుంచి ఒక అధికారం వచ్చింది అనుకోండి, దేనివల్ల వచ్చింది? ఒక ఉద్యోగ రీత్యాలోనో విద్యా రూపంలోనో లేదు ఈ రాజకీయ రూపంలో ఒకటి వస్తుంది అంటే బయట నుంచి వస్తుందంటే పోతుంది అనేది కూడా ఉంటుంది కదా, ఉంటుందా లేదా? అట్లా సహజంగా తనలో కలిగింది అయితే అది పోయే అవకాశము లేదు. అందుకరకే నాస్తి పృథక్ స్థితి, ఆయనకంటే భిన్నంగా లేవు. ఎందుకంటే ఆయన స్వరూపద ఈశ్వరుడు పరమాత్మ స్వరూపుడయ్యాడు కాబట్టి తను వదిలిపెట్టేవి పోవు. పురుషే ధావమానేపి ఛాయాతమను ధావతి. మనం పోతూ ఉంటే, మనం పరిగెత్తా ఉంటే మన ఎంబడి నీడ పరిగెత్తుకొని వస్తుందా లేదా? మనం వ్యవహారం చెప్తా ఉంటాం, మనం పోతూ ఉంటే మన ఎవరి నీడ వాళ్ళు ఎంబడి వస్తుందని వ్యవహారంలో కూడా అంటాం లేదా? ఎట్లాగైతే మనం పోతూ ఉంటే మన యొక్క నీడ మనెంబడి పరిగెత్తుకొని వస్తుంటుందో అట్లాగే ఆ మహానుభావుడు ఎక్కడెక్కడ పోతా ఉంటే ఇవన్నీ కూడా ఆయన వెంటనే ఆయనకంటే భిన్నంగా ఉంటాయి, ఆయనలో ఉన్నాయి కాబట్టి నీడ ఎట్లాగైతే మనం వదిలిపెట్టి పోదో ఈ సిద్ధులన్నీ కూడా ఆయన వదిలిపెట్టి పోవు. అనంత శక్తిరైశ్వర్యం నిశ్చందాశ్రానిమాదయ సస్య ఈశ్వరత్వే సంసిద్ధే సిద్ధ్యంతి స్వయమేవహి. చివరి పాదం చూసినట్టయితే స్వస్య ఈశ్వరత్వం సంసిద్ధే, తాను స్వయంగా ఈశ్వరత్వం సిద్ధించినట్టయితే, ఈశ్వరత్వం ఎప్పుడవుతుంది? తమేవాహం సోహం అనే భావం చేత ఆ తత్వం నేననే ఏకత్వ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈశ్వరత్వం వస్తుంది. అది ఎప్పుడైతే సిద్ధించిందో అప్పుడు అనంత శక్తి ఐశ్వర్యం నిశ్చందాష్ట అనిమాదయ అనంత శక్తి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆరాధన చేసే శక్తి ఏంటిది? అనంతమైంది, ఆది లేదు అంతం లేదని చెప్పారు కదా. తర్వాత అనంత శక్తి వస్తుంది. ఈశ్వరత్వం అంటే సమస్త ప్రాణులను శాసించే శక్తి వస్తుంది. అనిమాదయ నిశ్చందాహ. అనిమాది అష్టసిద్ధులు కూడా అందుకే కదా అష్టసిద్ధి నవనిధికే దాత. ఆంజనేయ స్వామికి అలా వచ్చినాయి, అష్టసిద్ధులు వచ్చినాయి, నవనిధులు వచ్చేసేసినాయి. అందువల్ల ఇప్పుడు అష్టసిద్ధులు చెప్పబడ్డాయి, మూర్తిష్టకం చెప్పబడింది, ఏంటిది అష్ట ప్రకృతి చెప్పబడింది. అదే భూమి రాపోవడంలో అష్ట ప్రకృతి. అష్ట 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 అంటే మనం అష్టం అంటే మనకు కష్టం అనుకుంటాం ఏంటి? అన్ని అష్టాష్టం వచ్చేసింది, అష్టమి రోజు వచ్చింది అంటే మనకు కష్టం కలుగుతూ ఉంటాం. అష్టమి రోజు ఒక ప్రయాణానికి మాత్రమే తగదు కానీ మిగతా అన్నిటికీ చాలా మంచిది. అమ్మవారికి మంచిదే, శివుడికి మంచిదే. అందులో బహుళాష్టమి అయితే ఆయనకు చాలా ఇష్టం అంట వాళ్ళిద్దరికి. మరి మనకు అష్టం వచ్చిందంటే మన ముఖం కష్టపడుతూ ఉంటుంది. ఇవి అష్టసిద్ధులు, తర్వాత అష్టమూర్తి, అష్ట ప్రకృతి, ఇవన్నీ కూడా అష్టతోనే ఉంది. అష్ట అంటే అర్థం ఏంటిది? పర్వానికి మధ్య భాగము, మధ్య భాగం. అందువల్ల ఆ సిద్ధులన్నీ కూడా స్వయమేవై సంసిద్ధే, స్వయంగానే సిద్ధిస్తున్నాయి. ఎప్పుడు? శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఎప్పుడైతే యోగాభ్యాసం ద్వారా సిద్ధిని పొందాడో అనిమాది అష్టసిద్ధులన్నీ స్వయంగా వస్తాయి. ఒక అధికారికి ఆ పదం మీద కూర్చున్నందువల్ల దానికి సంబంధించిన అధికారాలు ఎట్లాగైతే వస్తాయో అలాగే సమస్తానికి అధికారి ఎవరు? ఈశ్వరుడు. మరి యోగి కూడా ఈశ్వరుని యొక్క స్థానాన్ని, ఈశ్వరుని యొక్క శక్తిని, ఈశ్వరుని యొక్క సత్తాన్ని పొందినప్పుడు దానికి సంబంధించిన సిద్ధులన్నీ కూడా యోగిలో వస్తాయి అన్న. అందుకొరకు పూర్వకాలంలో మరి వాళ్ళన్నీ వదిలిపెట్టి అరణ్యాలలో ఉండి యోగాభ్యాసాల ద్వారా ఇవన్నీ సాధించారు అంటే మనసుకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఎప్పుడుగానంతే. ఇహం ఉంటే పరం ఉండదు, పరం ఉంటే ఇహం ఉండదు. వెనక చూస్తే ముందు చూడదు, ముందు చూస్తే వెనక చూడదు.
అందుకొరకు ఏకగ్రాహ్యత్వమే ఒక కాలంలో ఒకటే గ్రహించగలుగుతుంది. రకరకాల గ్రహిస్తాం అనుకుంటాం కానీ రూపాన్ని గ్రహించినప్పుడు శబ్దాన్ని గ్రహించాం, శబ్దాన్ని గ్రహించినప్పుడు ఇంకోటి గ్రహించాం, వగైరా వగైరా క్షణాలు తేడా ఉంటాయి. అట్లాగే ఇవన్నీ కూడా స్వయంగా వస్తాయని చెప్పి ఏంటి అవన్నీ సదాశివ యొక్క ఐశ్వర్యం ఏంటిది? యదీయైశ్వర్య విప్రుడిభిః బ్రహ్మ విష్ణు శివాదయ ఐశ్వర్యవంతో భాసంతే స ఏవాత్మా సదాశివః పుష్పమానయతా గంధః వినేచ్ఛామనుభూయతే పూర్ణాంతాభావయుక్తేన పరిచ్ఛిన్నా విభూతయః. ఎవరి యొక్క ఐశ్వర్యం యొక్క విప్రుడివి అంటే బిందువులు ఐశ్వర్యం యొక్క బిందువు అంటే లేశము అని. నీళ్లు వేరు, నీటి బిందువులు వేరు కదా. అట్లాగే ఐశ్వర్య యొక్క బిందువులు అనుకోండి. ఆ బ్రహ్మవేత్త యొక్క ఐశ్వర్యం యొక్క బిందువుల ద్వారానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఐశ్వర్యవంతులు అవుతున్నారండి. చూడండి, ఎందుకు? వాళ్ళు ముగ్గురు కూడా పరిచ్ఛిన్న రూపాన్ని చూసినట్టయితే రూపాంగృతులో పరిచ్ఛిన్నులు. మరి యోగి ఏమయ్యేటప్పటికీ అపరిచ్ఛిన్నమైన సర్వాత్మ భావన పొందాడు కాబట్టి సర్వాత్మ భావనలోనే సమస్తము ఉన్నాయి. సర్వశక్తులు సర్వైశ్వర్యాలు దేనిలో ఉన్నాయి? ఆత్మలో ఉన్నాయి. ఆత్మ యొక్క 3 రూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు. అయితే ఈయన ఆత్మస్వరూపుడైనందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమయ్యారు? అందుకొరకే కదా ఆనందవల్లిలో మరి రకరకాలుగా ఆనందాన్ని చెప్పింది. మనుష్యానందము, మనుష్య గంధర్వానందము, గంధర్వానందము, దేవగంధర్వానందము, దేవానందము, బృహస్పతానందము వగైరా చెప్పుకుంటూ పోతే ఈ బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందంలో లేశమాత్రము. మరి ఆత్మతత్వం యొక్క ఆత్మజ్ఞాని యొక్క ఆనందంలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆనందం ఎక్కడంటే విప్రుడిభి అంటే ఆనంద బిందువుల చేత ఐశ్వర్యవంతులయ్యారు అంటే ఆత్మలో ఉన్న సత్తా ఐశ్వర్యం అటువంటిది అనేదాన్ని గుర్తు చేసింది. ఐశ్వర్యవంతో భాసంతే స ఏవాత్మ సదాశివ. ఆ ఆత్మ ఏంటిది? సదాశివుడే ఆత్మస్వరూపం, సదా మంగళస్వరూపం. సదాశివుడు అంటే అర్థమేమి? సదా మంగళస్వరూపం. ఎప్పుడో అమంగళ శుభం అంటే ఏంటిది? మాలిన్యరహితమై ఉండడే, శుద్ధమై ఉండడమే, మాయారహితమైన సత్తా. ఒక రకంగా చెప్పుకోవాలి. సదాశివుడు అంటే సదాశివుడన్నా రుద్రుడన్నా శివుడన్నా ఒకే అర్థం తీసుకుంటాం కానీ ఆయా పదాల యొక్క అర్థాన్ని బట్టి చూస్తే వేరువేరుగా ఉంది. రకరకాల ఆయా క్రియను బట్టి వేరువేరు పేర్లు వచ్చినాయి. సహస్రనామాలు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయి? ఒక్కొక్క పేరును బట్టి వచ్చినాయి కానీ ఆయనకు అన్ని పేర్లు ఉన్నాయా? అసలు ఏ పేరు లేదు. అన్ని పేర్లు ఆయనయే. అందుకొరకు సహస్రనామం ఇంకా దశసహస్రనామం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర అంటే మరి అందుకొరకు ఒక్కొక్క పేరుని బట్టి ఒక్కొక్క పనిని బట్టి వచ్చేసింది. అమ్మవారికి కూడా అంతే కదా. దుర్గా అని, గౌరీ అని, కాత్యాయని వగైరా వగైరా ఎట్లా వచ్చేసినాయి అవన్నీ కూడా ఒక్కొక్క క్రియను బట్టి అవన్నీ కూడా వచ్చేసినాయి. అందులో సదాశివ అంటే సదా మంగళ స్వరూపం అంటే మాయారహితమైన తత్వము. ఇక్కడ సదాశివ రూపం శబ్దం చేత మనం గ్రహించవలసి ఉంటుంది. ఆ సదాశివం యొక్క ఐశ్వర్యమే సమస్త లోకాల్లో భాషిస్తుంది. ఆ ఐశ్వర్యం యొక్క బిందువులే ఎవరు అనుభవించినాను. ఇంకా వాళ్ళే ఆ ఐశ్వర్యంలో ఆనందంలో వాళ్ళు బిందువులు అనుభవిస్తున్నారంటే మన ఇంట్లో మన మూలలో కూర్చుని మనం ఎంత అనుభవిస్తున్నాము? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే బ్రహ్మజ్ఞాని యొక్క ఇది ఆనంద బిందువులు అంటే ఎంత? ఒక చుక్క. సముద్రంలో ఒక చుక్క ఎంత? మరి వాళ్ళు అంత అనిపిస్తుందంటే ఆ చుక్కలో ఎన్నో భాగం మన ఇంట్లో మన మూలకు కూర్చుని అనిపిస్తున్నట్టు ఏమన్నా గుర్తుకొస్తుందా? దాని కొరకు నా అంతటి వారు లేరనుకుంటా ఉంటారు. మరి రకరకాలుగా ఎవరు? అజ్ఞానులైన వాళ్ళు. మనం అంతా జ్ఞానమే మనం అనుకోం కానీ అజ్ఞానులైన వాళ్ళు అనుకుంటా ఉంటారు. అందువల్ల బ్రహ్మజ్ఞాని యొక్క యోగి యొక్క అనంత శక్తి అనంత అమృతానందంలో బిందువులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఊరికి మనం ఆరాధ్య దైవంగా తీసుకున్నాం కానీ ఆ సత్తా కంటే భిన్నం కాదు కదా. త్రిగుణాత్మికంగా సృష్టి ఒకటి కనిపిస్తుంది కాబట్టి దాని కొరకు, దాని పాలన కొరకు, స్థితి కొరకు వగైరా దాని కొరకు మనం ఊరికి కల్పన మాత్రం. ఎప్పుడైతే ఆ మాయావచ్ఛిన్నత్వం పోతుందో అప్పుడు బాలు కూడా సదాశివ రూపమే కదా. అది కథ. అదే మరి సిద్ధులు ఎలా వస్తున్నాయి, ఎందుకు వచ్చినాయి అంటే అంతే. ఎందుకంటావా? పుష్పమానయత గంధ వినేచ్ఛామనుభూయతే. పుష్పం కోసుకురమ్మన్నాం, మా పుష్పం కోసుకురా అక్కడ పోయి అన్నాం, పోయి కోసుకొని వస్తున్నారనుకోండి. పుష్పం కోసుకొస్తూ దానిలో నువ్వు కావాలని పుష్పం వాసన నీకు వచ్చిందా?
దానంతరం అదే వచ్చింది. నువ్వు కోసింది ఏంటిది? పుష్పం కోసుకొని వస్తున్నావు, ఆ పుష్పంలో గంధం స్వభావంగానే వచ్చింది, కానీ నాకు సుగంధం రావాలనుకొని కోసుకుని వచ్చావా? అట్లాగే పుష్పం తెచ్చేవాడికి సుగంధం ఎట్లాగైతే వినేచ్ఛయ అనుభూయతే, ఇష్టం లేనప్పటికీ అనుభవిస్తూ ఉంటాడో, అట్లాగే యోగి అయిన వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా స్వాభావికంగా వస్తూనే ఉంటాయి సిద్ధులన్నీ కూడా. అదే అది ఎట్లాగైతే ఇనుము అయస్కాంతం దగ్గరికి పరిగెత్తుకొని పోతుందో రమ్మని కోరుతుందా ఏంటి? కోరదు. అట్లాగే యోగి అయిన వారికి సిద్ధులన్నీ కూడా తనంతట తానే వెళుతూ ఉంటాయి. ఎట్లాగైతే పుష్పం తెచ్చేవాడి దగ్గరికి సుగంధము కోరకుండానే అనుభవానికి వస్తుందో, పూర్ణాహంభావయుక్తేన పరిచ్ఛిన్న విభూతయ. విభూతులు ఏంటి? పరిచ్ఛిన్నమైనవి. పూర్ణాంభావం ఏంటిది? అపరిచ్ఛిన్నమైంది. అంటే అదే నేను, ఆ తత్వమే నేను, సర్వం వాసుదేవమితి అని కదా. ఈ సర్వం వాసుదేవ స్వరూపము, ఆ వాసుదేవ స్వరూపమే నేనని. వాసుదేవుడు అంటే ఏంటిది? వాసుదేవస్య వాసితం భువనత్వం సర్వభూత నివాసోసి వాసుదేవ నమస్తో అని. సమస్త భూతాల్లో ఉండేవాడు, సమస్త భూతాలకు అధిష్టానము, అదే వాసుదేవతత్వం. వసుదేవుని కుమారుడు అని మనం అనుకుంటే అది రూఢి అయితే కావచ్చుగాక. యౌకికంగా ఏంటిది? సమస్త భూతాల్లో అధిష్టాన రూపమై బయట అంతర్యామి లోపల ఉండే తత్వం ఏదైతుందో అది వాసుదేవ స్వరూపము. ఆ వాసుదేవుడే సర్వము అని ఎవరైతే భావన కలిగిందో, అనుభూతి కలిగిందో వాళ్ళు మహాత్ములు అన్నాడు. మరి ఇంక దానికంటే మించింది లేదు కదా. దాని అంతర్గతమే అష్టసిద్ధులు కూడా ఉన్నాయి కదా. పరిచ్ఛిన్నమై ఉన్నాయా? అది వ్యాపకతత్వము. అష్టసిద్ధులు ఎక్కడ ఉంటాయి? వ్యాపకం ఉంటాయి, పరిచ్ఛిన్నమై ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర మూలకు ఉంటాయి అవి కూడా. మరి తనకు సంబంధించిన వాళ్ళు కల్పించగానే పరిగెత్తుకొని పోతా ఉంటాయి. మీరు ఎక్కడో ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, మీకు పరిచయం ఉన్న వాళ్ళు రాగానే గబగబా పరిగెత్తుకొని పోయి పిలుస్తారా లేదా? రమ్మని, నేను ఇక్కడ రమ్మని మీరు పిలుస్తారు, ఆయన పిలవక్కర్లే, వాటికి అవే మావాడు వచ్చారని పరిగెత్తుకొని పోతా ఉంటాయి. చూడ ఎంత బాగుందో. ఎట్లా అయితే పుష్పం చేస్తా ఉంటే సుగంధం వస్తూ ఉంటుందో, ఆ స్థితిని పొందాడా లేదో అక్కడ. ఎందుకు అంటే మనము సామాన్యంగా ఒక విచారణ ఇక్కడ మనం జరగవలసింది ఏంటిదంటే, సామాన్యంగా మనం ఎక్కడన్నా కూర్చోవాలా, చెయ్యాలి, లేదా వాడుకోవాలా, తినాలి, తాగాలంటే పరిశుభ్రతను చూస్తామా లేదా? కూర్చునేదానికి చూస్తాము, తాగేదానికి తీస్తాము, తినేదానికి చూస్తాం, ఏదంతా కొంచెం గలీజుగలగానే పక్కకు పెట్టేస్తాం. అట్లా ఈ సిద్ధులు కూడా ఎక్కడ మాకు తగిన చోటు ఉందా అని చూస్తూ ఉంటాయి. మలయాళ స్వామి కూడా అదే అన్నారు కదా. మహాత్ములందరూ కూడా పవిత్రమైన గర్భంలో శరీరాన్ని తీసుకొని జ్ఞానబోధ చేయాలని చూస్తుంటారు. మీ గర్భం పవిత్రమైనట్టయితే మీ దగ్గరికి వచ్చి ఉద్భవిస్తారు అన్నారు. మరి వాళ్ళు అట్లా చూసినప్పుడు అష్టసిద్ధులు కూడా చూస్తా అంటే మాకు తగిన చోట ఎక్కడా అని చూస్తా ఉంటాం. తగిన చోట ఎక్కడా? నిర్మాల్యమైన స్థానం. యోగికి యోగైన చిత్తస్సు కదా. యోగం చేత ఏమవుతుంది? చిత్తం యొక్క నిర్మాల్యం పోతుంది. చిత్తం యొక్క నిర్మాల్యం ఉన్నంత వరకు అష్టసిద్ధులు అనేది పరిశుభ్రత అనేది రాదు. ఆ పరిశుభ్రత ఎప్పుడైతే వస్తుందో అనుకోకుండా పరిగెత్తుకుని వస్తూనే ఉంటా ఉంటాయి. అది అందుకొరకు పూర్ణాహంభావయుక్తేన పరిచ్ఛిన్న విభూతయ. విభూతులంతా కూడా పరిచ్ఛిన్నవి కాబట్టి ఈయన పూర్ణాహంభావం కలిగిన వాడు కాబట్టి అతని అందే ఉంటాయి. అంతకంటే భిన్నంగా లేదు కదా వేరే అవి ఉండేదాని కొరకు. ఎక్కడున్నా ఆయన అందే ఉండాలి, దాన్ని విడిచిపెట్టి ఉండేదానికి వీల్లేదు. ఆ ఏంటిదేవి? అనిమాది సిద్ధులు అన్నారు కదా. అనిమాది సిద్ధులను ఇప్పుడు లెక్క పెడుతున్నారు. అనిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకార్యమీషిత్వం వశిత్వం చాష్టసిద్ధయ. ఇదేంది? అష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం శ్లోకంలో ఉంది కదా. 10వ శ్లోకము చివరిలో ఈ పదం 10వ శ్లోకంలో అష్టదా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం, అవ్యాహతమైన 8 రకాల్లో పరిణమించిన ఆ సిద్ధి కలుగుతుందని చెప్పిన ఆ వాక్యానికి ఇది వ్యాఖ్యానం. ఇక్కడి నుంచి సురేశ్వరాచార్యులు ఒక్కొక్క వ్యాఖ్యానాన్ని ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకున్నారు. మనకు గుర్తు లేకపోతే అది మనం అన్వయం చేసుకునే దానిలో ఉంటుంది. ఆ వాక్యానికి ఇక్కడి నుంచి మళ్ళీ ఆ శ్లోక పాదానికి ఇక్కడి నుంచి వ్యాఖ్యానం. అష్టసిద్ధులు ఏంటంటే ఇవి చెప్తున్నాడు. ఒకటి అణిమ, ఒకటి మహిమ, ఒకటి గరిమ, లఘిమ, 4 ప్రాప్తి ప్రాకామ్య ఈషిత్వం వశిత్వం. వీటిని అష్టసిద్ధులు అన్నారు. అష్టసిద్ధినవనిది కేదాత. ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు నవదింతులేక ఇప్పుడు వీటిని గురించి ఆయన చెప్తున్నారు. అనిమ అంటే ఏంటో, అత్యంత మనుషు ప్రాణిత్వం ఆత్మత్వేన ప్రవేశనం
అనిమా సంయమైశ్వర్యం వ్యాప్తస్య పరమాత్మన. అతి వ్యాపకంగా ఉన్న తత్వమే అతి సూక్ష్మంగా అణుమాత్రం అయ్యి వేరే ప్రాణిలో గాని దేనిలో గాని ప్రవేశించడం ఏదైతే ఉందో దాన్ని అనిమా అన్నారు. అంటే అణుత్వం కావడం. సూక్ష్మ రూపధరి ఇది కావా వికట రూపధరి. అది సూక్ష్మ రూపం అంటే ఏంటిది? ఇది అనిమాత్రం. ఆంజనేయ స్వామికి అప్పుడే అష్టసిద్ధులు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి ఇస్తా అంటారు. అష్టసిద్ధి నిధికి అది ఉన్నవాడు ఇస్తాడు, లేనివాడు ఇస్తాడా? లేనివాడి దగ్గరికి పోయి నాకు 1,00,000 రూపాయలు కావాలంటే వాడు ఏమి ఇస్తాడు? నాకే లేదా నీకేమి ఇస్తా అంటాడు. ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయనకు స్వయం సిద్ధుడు. ఎందుకంటే పరమశివుని యొక్క కుమారుడు కదా ఆయన కూడా. శివ తేజస్సు ద్వారా వచ్చింది కాబట్టి ఆత్మస్వరూపుడే. ఆ తర్వాత అనిమాన అర్థం ఏమిటి? అతి సూక్ష్మ రూపాన్ని, మనం గ్రహించనంత సూక్ష్మ రూపాన్ని గ్రహించేవాడు అన్నాడు. అత్యంతం అనుషు ప్రాణీషు ఆత్మత్వేన ప్రవేశనం. తన యొక్క ఆ సూక్ష్మమై ప్రాణ రూపంలో ప్రవేశించడం అంత సూక్ష్మమైన. అందుకే కదా ఆ సురస ఏదో వచ్చేస్తే ఆ సూక్ష్మ రూపమై లోపలికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చేసి ఏం చేశాడు? మళ్ళీ పెద్ద భీకరాకారం నుంచి అది గరిమ ఇది వచ్చేస్తుంది అనుకోండి. సూక్ష్మ రూపంలో పోయి లోపలికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చేసాడు, మళ్ళీ భీమ రూపాన్ని ధరించారు. భీమరూపధరి అసుర సంహారి, భయంకర రూపాన్ని ధరించేసి అసుర సంహారం అంతా కూడా. అలాంటి సిద్ధులన్నీ కూడా వస్తాయి అన్నారు. ఎప్పుడు వస్తాయో మనకు ఎదురు చూస్తూ కూర్చోవాలా అది. కాబట్టి దీన్ని ఏమన్నారు? అనిమ అనే ఐశ్వర్యం. ఇది ఐశ్వర్యాల్లో ఎన్ని రకాల ఐశ్వర్యం అంటే మనకు ఐశ్వర్యం ఎన్ని రకాలు? మనకు ఐశ్వర్యం ఎన్ని రకాలు? అన్ని ఉన్నదంతా ఐశ్వర్యమే. బంగారం ఐశ్వర్యమే, ధనం ఐశ్వర్యమే, గొడ్డు గోద పిల్లలు భూములు ఇండ్లు ఇవన్నీ కూడా ఐశ్వర్యం కిందకి వస్తాయి. ఒక డబ్బే ఐశ్వర్యం కాదు, మొత్తము దేనిపైన మనకి అధికారం ఉంటుందో అదంతా కూడా ఐశ్వర్యం కిందకే వచ్చేసేస్తుంది. కాబట్టి ఇది అనిమ అనే ఐశ్వర్యము సూక్ష్మ రూపత్వాన్ని గోచరింపజేస్తుంది. తర్వాత మహిమ అన్నాడు కదా. బ్రహ్మాండాది శివాంతాయ షట్త్రింశత్తత్వ సంవతే బహిశ్చ వ్యాప్య వృత్తిత్వం ఐశ్వర్యం మహిమాయం. బ్రహ్మాండం దగ్గర నుంచి శివతత్వం వరకు కూడా 36 తత్వాలు ఇదివరకు ముందు పోయినాయి కదా. 36 తత్వాలతో కూడుకున్న ఆ సత్తారూపమై లోపల బయట వ్యాప్త వృత్తిత్వం ఐశ్వర్యం మహిమానం అంతర్బహిశ్చ తత్సర్వం అన్నారు కదా. సమస్త ప్రాణుల యొక్క లోపల బయట వ్యాపించి ఉండడం. దీని ఏంటిది? మహిమ అన్నారు. గొప్పతనము లేదా వ్యాపకత్వం. మొదటిదేమో సూక్ష్మత్వం. అనోహ అనియాన్ మహతో మనియాన్ అని పరమాత్మ తత్వానికి ఏ విషయం అయితే చెప్పబడిందో అలాగే ఇక్కడ కూడా ఆ యోగికి చిన్నగా కాగలుగుతాడు, అతి మహత్తు కూడా కాగలుగుతాడు. పెద్దగా ఏదైనా ఏమన్నారు? మహిమ. ఆయన మహిమ చాలా గొప్పదయ్యా అంటాం. అంటే ఆయన మహిమ అంటే ఏంటిది? ఆయనలో ఉన్న శక్తి చాలా గొప్పదంట. ఎందుకయ్యా అన్నాం? ఫలానా చేసేసేసాడండి అంటాం. మరి ఈ యొక్క లోకంలోనే కొంచెం పెద్ద పనులు చేసినందువల్ల, తేలికగా చేసినందువల్ల మహిమ అన్నామే. మరి సమస్త బ్రహ్మాండాలకు అధిపతి తమ బండాలకు ఆధారమైనప్పుడు ఆ మహిమ ఎంత గొప్పగా ఉంటుంది? అది విచారానికి వేది వాక్కుకు అందని యొక్క విషయము ఇది. తర్వాత వచ్చేది పరమాణు సమాంగస్య సముద్ధరణ కర్మని గౌరవే మేరుతుల్యత్వం గరిమానం విదర్భిధ. పరమాణుతో సమానంగా ఉన్నదాన్ని మేరు పర్వతమంతా చేసే శక్తి ఏదైతే ఉందో అది గరిమ అన్నాడు. గరిమ అంటే ఉత్కృష్టత్వం కూడా వస్తుంది, లేదు వస్తువును అంత పెద్దగా వ్యాపకం చేయడం కూడా అవుతుంది. వస్తువుని పరమాణు సమానంగా ఉన్నదాన్ని ఏం చేశాడు? మేరుతుల్యం చేశాడు. కాబట్టి దాన్ని గౌరవము అన్నారు. గౌరవం అంటే పెద్దగా చేయడము. అదే సామాన్యంగా చేయగలుగుతారా ఎవరైనా? ఉన్నదాన్ని పడగొట్టదన్నా చేయాలి, లఘుత్వం చేయాలన్నా కష్టమే. చిన్నదాన్ని పెద్ద చేయాలన్నా ఆ శక్తి ఆ సత్తా అలా చేయించేదానికి అవకాశం ఉంటుంది. పెద్ద మేర పర్వతాన్ని అదే కదా అన్నది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది ఏంది? గోష్పదీకృత వారాశం మసిగీకృత రాక్షసం అన్నారు కదా. గోష్పదీకృత వారాశం అంత పెద్ద సముద్రాన్ని ఎంత అవలీలగా గోపాదం అంతా చేశాడు ఆయన. ఆ విధంగా దాటేసేసాడు అని. దానిలో ఉన్న శక్తి అది
ఆంజనేయ హనుమాన్ చాలీసులో కూడా తక్కువ శక్తి లేదు. అది కథ. అందువల్ల ఈ గరిమ గరిమ అంత పెద్దదాన్ని చిన్నగా చేయడం, చిన్నదాన్ని పెద్ద చేయడం. కిందిదో అది మహామేరు సమాంగస్య సముద్ధరణకరమని లాగవే తూలతుల్యత్వం లఘిమానం విదురుభుధ. మహామేరు పర్వతం అంతా ఉన్నదాన్ని ఏం చేశాడు అంటే దూది పింజం లాగా. మేరు పర్వతం ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత లావుగా ఉంటుంది, ఎంత బరువుగా ఉంటుంది, దాన్ని ఒక దూది పింజం లాగా. అందుకే కదా అక్కడి నుంచి దాన్ని ఎత్తుకొని వచ్చేసాడు. సంజీవన పర్వతం ఎంత తేలిగ్గా ఎత్తుకొని వచ్చాడు ఆయన. ఆ దగ్గర ఆయన శక్తి ఉందా లేదా? మరి అంతమంది వానరులు ఉన్నారు కదా, మిగతా వాళ్ళ దగ్గర శక్తి లేకుండా పోయిందా? కానేంటికి ఈయనేంటి ఉంటే పోయేవాళ్ళు లేదు కాబట్టి ఈయన దగ్గర ఉంది కాబట్టి చూపించాడు. ఆయనలో అన్ని శక్తులు ఉన్నాయని, నిహితమై ఉన్నాయని ఉద్దేశించేది. ఎందుకంటే దైవీయ తత్వంలో ఆ విధంగా ఉంటుందనే దానికి చెప్పేదానికి కాను. మేరు పర్వతాన్ని దూదిపింజంగా చేయడం, దూదిపింజంగా మేరు పర్వతం చేయడం అంత తేలికాయేంటి? మరి రావణాసురుడు సైతము ఇది హిమాలయ పర్వతాన్ని పిగిలించాడు కదా ఆయన. హిమాలయ పర్వతాన్ని పిలిపించాడు. ఆయన దగ్గర సిద్ధులు ఉన్నట్టే కదా. మరి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు కదా వాళ్ళంతా. ఆ తపస్సులో ఉన్న శక్తి అటువంటిది. మనం ఊరికే ఏం చేయలేక అమ్మ అయ్యా ఊరికే లోకం సంబంధించి ఎన్నైనా చేస్తాం కానీ మన బాగు కొరకు, మన మనసు బాగుపడేదనుకు, శరీరం బాగుపడేదని చేయమంటే మాత్రం మాకు టైం ఎక్కడదండి అంటాం. లోక వ్యవహారం కొరకు మాత్రము అందుకొరకు చెయ్యంది రాదని. దానికి కారణం ఏంది అంటే ఎవరు చేసుకుంటారో, ఎంత చేసుకుంటారో చేసుకున్న వాళ్లకు అంతే, ఇంకెక్కువ రాదు తక్కువ రాదు. అందుకొరకు ఇప్పుడు ఆకలైన వాళ్ళు ఏదో రూపంలో ఏది దొరుకుతుంది తీసుకుంటా ఉంటారు ఆకలి తీరేదాని కొరకు. అట్లాగే సాధకులైన వాడు ఎప్పుడు నిరంతరం మనసును కంట్రోల్లో పెట్టుకుని ఏదో ఒకటి దానికి ఇస్తూ ఉండాలి. ఎందుకు ఇవాళ ఇది కోతి కదా, కోతి ఎటంటే అటు పోతా ఉంటుంది, పరిగెత్తా ఉంటుంది. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే ఏదో ఒక పని చెప్పాలి దానికి. పని చెప్పకపోతే ఏమవుతుందంటే ఇక వేరు వేరు విచారణకు పోతా ఉంది. శారీరక రూపంగానో మానసిక రూపంగానో ఏదో ఒక పని పెడతా అవుతుంది. ఏముంది అంటే ఆ పనిలో లగ్నమై ఉంటూ ఉంటుంది. అందుకొరకు అలాంటి శక్తులు అనిమ, మహిమ, లఘిమ, గరిమ ఇవన్నీ కూడా ఏంటిది, ఒకటేమో పెద్దదాన్ని చిన్నది చేయడము, ఇంకోటేమో చిన్నదాన్ని పెద్ద చేయడం. ఒకటేమో దూది పుణ్యం లాంటి దాన్ని మేర పర్వతం లాగా చేయడం, మేర పర్వతం లాంటిదేమో ఇది గురుత్వం, గరిమత్వం, లఘిమత్వం. అది ప్రాప్తి. ప్రాప్తి అన్నది 5వది కదా. పాతాళ వాసన పుంసా బ్రహ్మలోకావలోకనం ప్రాప్తిర్నామ మహేశ్వర్యం సుదుష్ప్రాపం అయోగినాం. పాతాళలోకంలో ఉన్న మనిషి బ్రహ్మలోకంలో ఉన్న మనిషిని చూడగలగడం అంటారు. మన ఇక్కడి నుంచి ఆ రోడ్డు దగ్గర నుంచి ఎవరొచ్చు నాకు దృష్టి తగ్గిందండి అంటాము. మరి పాతాళలోకంలో మనిషి అంటే చిట్ట చివరి లోకము, బ్రహ్మలోకం అంటే అది కూడా ఈ లోకాల్లో చిట్ట చివరి లోకము. అంటే ఇంత దూరం చూడగలిగే శక్తి ఏమంటున్నారు, సుదుష్ప్రాపం అయోగినాం. యోగులు తప్ప వేరే వాళ్ళు చూడలేదు. యోగిలు తప్ప వేరే వాళ్ళు అట్లా చూసేదానికి అవకాశం లేదు అన్నాను. పూర్వకాలం ఋషులంతా కూడా మనం అలా చూడగలిగారంటే అలాంటి శక్తి వాళ్ళ. అయితే ఇప్పుడు మనము ఒక విచారణ ఏంటంటే అది మన మనస్సు కూడా అతి సూక్ష్మమైంది కదా. ఆ సూక్ష్మమైన మనస్సులో ఎంత నిహితమై ఉంది చూడండి. మొత్తం బ్రహ్మాండాలన్నీ కూడా నిహితమై ఉన్నాయి. దాన్ని మనం గ్రహించలేకపోతాం. గ్రహిస్తే ఈ విధంగానే చూపు అంటే దేంది మనసుదే కదా, కంటి ద్వారా మనసుపై చూస్తుంది కదా. మరి అక్కడున్న వస్తువును అంత దూరంలో చూస్తుంది అంటే ఎట్లా చూడగలుగుతుంది? కొంతమంది నీళ్ళలో కూడా కళ్ళు చేస్తే అన్ని కనిపిస్తాయి. దానికి అది ప్రక్రియ ఏదో ఉంది. ఏదో నోట్లో ఏదో పట్టుకొని పోయి గుబుక్కుని ఉమ్మేసేసిస్తే లోపల ఏమన్నా సూర్యులు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి మహానందిలో కూడా మీకు ఆ కోనేరులో నీళ్లు అంత లోతులు ఉన్నాయి కూడా సూర్యులు కూడా కనిపిస్తాయి తెల్లగా. అట్లాగే మరి ఇలాంటి దృష్టి కలిగిన వాళ్ళు పాతాళలోకం ఎక్కడ, మరి బ్రహ్మలోకం ఎక్కడ అన్నట్టుగా ఇగో దాన్ని ఏమన్నారు, ప్రాప్తి అన్నారు. ప్రాప్తి రూపమైన ఐశ్వర్యం అంటే దేనైనా చూడగలుగుతాడు, ఎక్కడైనా చూడగలుగుతాడని దీని అర్థం. అటువంటిప్పుడు నీ లోపల చూడగలుగుతావా లేదా? ఒక్కొక్క పేగు, ఒక్కొక్క అణువు, నీ సంకల్పాలు, నీ కథ, నీ గందరగోళం అంతా కూడా అక్కడి నుంచి అక్కడికి చూడగలిగినాడు. మన లోపల ఏముందో మళ్ళీ తెలియదా ఏంటి? అందుకే అసలు అలాంటి వాళ్ళు మనకు కనిపించరు. ఒకవేళ కనిపించినా మనతో మాట్లాడాలంటే కష్టమే. అసలు మన చరిత్రలో మనకు ఎన్నో రకాలుగా కనిపిస్తూనే ఉన్నారు. అక్కడ ఉపాధి ప్రాధాన్యం కాదు, ఫలానా ఉపాధి ఈ ఉపాధి కాదు, సాధన ప్రాధాన్యం. కానీ
స్త్రీపాద, పురుషపాద, బాల్యోపాద, యవనోపాద ఇవంతా అందుకొరక విద్యాంసం వారు బ్రాహ్మణుడైనా అబ్రాహ్మణుడైనా స్త్రీలైనా పురుషులైనా చిన్నవారైనా పెద్దవాళ్ళైనా ఒక పెద్ద లీస్ట్ చదువుతూ ఉంటారు. వాస్తవం కూడా అంతేను. ఎందుకు అంటే చిన్నతనంలోనే పొందిన వాళ్ళు ఎంతమంది, చిన్నతనం అంటే చిన్నతనంగా శరీరానికి చిన్నతనం కానీ మనసుకు చిన్నతనం ఏంటిది, పోయిన జనంలో చేసి 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 ఉన్నదనుకోండి, ఈ జనంలో తొందరగానే పొందుతూ ఉంటారు. మనువు పుట్టుకతోనే పొందాడు, సుఖమహర్షుల వారు చిన్నతనంలో పొందారు. శరీరం చిన్నలో పెద్దలో ఉంటుంది కానీ సంస్కారంలో అది ఎప్పటి నుంచో వస్తూ ఉంది కదా. అందుకొరకు ఇలాంటి శక్తి అయోగినాం అంటే యోగులు కాని వాళ్లకు, అందుకే యోగశక్తి చేతనే కదా చూడాలి కూడా. మరి వేరే పురుష వేషం వేసుకొని పోయింది ఆయన దగ్గర. నువ్వెవరు అంటే నేను నారదుని కుమారుడు అంటే, నారదుని కుమారుడు ఉన్నాడు ఏంటి, వేరు అయినా బ్రహ్మచారి వేషం వేసుకొని పోయింది. ఆ తర్వాత మళ్ళీ వేరే సృష్టి చేసి వేరే పురుషునితో కలిసి ఉన్నట్టుగా ఆయన పోయి వెళ్ళే దారిలో ఉంటుంది. ఎందుకంటే పరీక్ష చేయాలని ఉద్దేశించారు. మరి ఇన్ని రూపాయలు ఎట్లా ధరించేది మనం చెప్పుకున్నాం కదా, యోగ వ్యాఘ్ర అనేది. యోగి అయిన వాడు తన ఇష్టమైన రూపాలను ధరించగలుగుతాడు అని బ్రహ్మసూత్రాలు కూడా మనకు వచ్చింది. అందుకొరకు ఇట్లాగే దూరదృష్టి దివ్య దృష్టి ఈ రెండు కూడా సంభవం. దూరదృష్టి అంటే పాతాళలోకం నుంచి బ్రహ్మలోకం వరకు చూసే దృష్టి. దివ్య దృష్టి అంటే దేవత్వానికి సంబంధించి ఈ లోపల ఉన్న ఇదంతా కూడా చూసేది అంతా కూడా తేజస్ సంబంధమైంది అది. అయితే ఇప్పుడు దృష్టి మనకు వస్తువులు కనిపిస్తున్నాయంటే ప్రకాశం కావాలి కదా, చీకట్లో కనిపించవు. అంటే వాళ్ళకి ఎప్పుడు ప్రకాశ స్వరూపులై ఉన్నారు కాబట్టి అంతా ప్రకాశమేను. రెండవది తనకంటే భిన్నమైన తత్వం ఈ 14 లోకాలు ఎక్కడున్నాయి, ఇప్పుడు తన యందే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ హాల్లో ఉన్నదంతా మనకు కనిపిస్తుందా లేదా, ఎందుకని మన దృష్టి అక్కడ దాకపోతుంది కాబట్టి. అట్లాగే తన యందే సమస్త లోకాలన్నప్పుడు తనకి ఏది ఎక్కడుందనేది ఎట్లా ఉందని తెలుస్తుందో తెలియదా. దీన్నే అన్నారు ప్రాప్తి స్వరూప సిద్ధి అన్నారు. తర్వాత వచ్చేది ప్రాకామ్యము. ఆకాశగమనాదీనాం అన్యాసాం సిద్ధి సంపదాం స్వేచ్ఛామాత్రేణ సంసిద్ధి ప్రాకామ్యం అభిధీయతే. ఆకాశగమనాది ఆకాశంలో వెళ్ళే ఎవరు వెళ్ళారు, మీ ఆంజనేయ స్వామి వెళ్ళారు కదా, శంకరవోత్పాలు కూడా ఆకాశగమనాలు చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఇతరుల యొక్క సిద్ధులు కూడా తెలుసుకునే శక్తి కూడా వస్తుందంట. ప్రాకామ్యం అంటే అర్థం ఏంటిది, ఆకాశగమనాది అన్యాసాం సిద్ధి సంపదాం, ఇతరుల యొక్క సిద్ధులు అష్టసిద్ధుల సంపదను కూడా తీసుకునే శక్తి వస్తుంది అని. మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బును పక్కవాడు ఎట్లాగైతే తీసుకుంటాడో ఏ రూపంలోనో అట్లాగే ఈయనకు పక్కవాడి దగ్గర సిద్ధులు కూడా తాను తీసుకునే శక్తి కూడా వస్తుంది అని. దీన్ని స్వశరీర ప్రకాశేన సర్వార్థానాం ప్రకాశనం ప్రకాశ్యమిదమైశ్వర్యమితి కేచిత్ ప్రచక్ష. ఇంకో రకంగా చెప్తా ఉంటుంది. ఏంది ప్రాకామ్య ప్రకాశ్య అన్నారు కదా. ప్రాకామ్యం అన్నా ప్రకాశ్యం అన్నా ఒక రకంగా వేరువేరుగా చెప్పినప్పటికీ ఒకటే అనే విషయాన్ని తీసుకొస్తుంటారు. అదేంటిది, తన యొక్క శరీర ప్రకాశం చేతని సర్వార్థాన్ని నుండి సమస్త పదార్థాలను ప్రకాశింపజేయడం. తన యొక్క శరీరం ప్రకాశ స్వరూపమైంది కదా. ఎందుకు శరీరం అసలు లేనే లేదు కదా. ఇంకా యోగి అయిన వాడికి శరీరం తన రూపమే అయింది అనుకోండి. శరీరం యొక్క ప్రకాశం చేతనే సమస్త వస్తుజాలాన్ని ప్రకాశింపజేయడం. ప్రకాశమిదం ఐశ్వర్యం సర్వార్థానం సమస్త పదార్థాన్ని ప్రకాశం. సమస్త పదార్థానికి అర్థమేమి, సమస్త బ్రహ్మాండాలలో ఉన్న పదార్థాలంతా కూడా ప్రకాశింపజేయడము సామాన్యమైన పైన. ఎందుకంటే ఆయన ప్రకాశ స్వరూపం కాబట్టి ఆయన శరీర ప్రకాశం చేతనే సమస్త వస్తువుల యొక్క ప్రకాశం కూడా జరుగుతుంది. దీన్ని ఏమన్నారు, ప్రకాశమిదం ఐశ్వర్యమిది కేచిత్ ప్రత్యక్ష. కొందరు అంటారు అని అంటారు, అందరు అనరు, కొందరు అంటారు. మొత్తానికి ఎట్లాగే ఉన్నాయి అష్టసిద్ధులే, 9 లేవు. దాన్నేమో ప్రాప్తి కొందరి, ప్రాకామ్యం కొందరు చెప్తారు, దాన్నే ప్రకాశం అని కూడా చెప్తా ఉంటారు. మొత్తానికి ఎట్లాగైతేమి తన యొక్క శరీర ప్రకాశం ద్వారా సమస్త బ్రహ్మాండాలలో ఉన్న వస్తువులను ప్రకాశింపజేయడము ప్రాకాశ్యము. తర్వాత వచ్చేదేంటి, ఈషిత్వం. ఈషిత్వం అంటే శాసించడం. ఎలా శాసిస్తాడు, స్వేచ్ఛామాత్రేణ లోకానాం సృష్టి స్థితి అంతఃకర్తృత సూర్యాదీనాం నియోక్తృత్వం ఈషిత్వం విధీయతే. స్వేచ్ఛామాత్రేణ, తన స్వేచ్ఛ అంటే తన ఇష్టం, ఆ ఇష్ట ప్రకారం సమస్త లోకాలను సృష్టి చేయడం, పాలన చేయడము, అంతం చేయడం. విశ్వామిత్రుడు చేశాడు లేదా,
అట్లాగే మనకు అక్కడ ఒకసారి వస్తుంది యోగ వాసిష్టంలో 5 అన్నదమ్ములు తపస్సు చేయాలి అనుకున్నారంట. కూర్చొని మనం ఎవరి సృష్టి వాళ్ళు చేసుకోవాలనుకున్నారు. చేసుకొని ఏం చేశారు, 5 తపస్సు చేశారు. 5 తపస్సు చేసి వాళ్ళ భావన ప్రకారం ఎవరి సృష్టి వాళ్ళే చేశారు. ఎవరి సృష్టి వాళ్ళు చూస్తే బ్రహ్మదేవుడం పడుకొని లేచాడంట. లేచే వరకు లోకాలు కనిపిస్తున్నాయి. అడిగాడు సూర్యుని, ఒక లోకంలో సూర్యుని పిలిచి, ఈ సూర్యుడు కూడా ఏ లోకానికి ఆ లోకం వేరే వేరేగానే ఒకరు కాదు, మరి సూర్యుని పిలిచి ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఏం లేదు, 5 అన్నదమ్ములు వాళ్ళు కూర్చొని తపస్సు చేసి సృష్టి చేశారు. ఒక సృష్టిలో సూర్యుని నేను అని చెప్పాడంట. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తపస్సు ద్వారా అన్న. అందుకొరకే వాళ్ళు స్వేచ్ఛా ప్రకారం చేత సృష్టి చేయడము, స్థితి చేయడం అంటే పాలన చేయడము, సంహారం కూడా చేస్తాం. మళ్ళీ అక్కర్లేదనుకుంటే మొత్తం సంహారం చేయడం ఏంటిది, తన స్వరూపంగానే చేసుకుంటారు, అయిపోతుంది. అంతేకాకుండా ఇంకేం ఇచ్చారు, సూర్యాదీనాం నియోక్తృత్వం అన్నాడు. సూర్యుడు చంద్రుడు వగర నువ్వు ఇలా ఉండు రావణాసురుడు ఏం చేశాడు, మొత్తం పంచభూతాలను కూడా దాని చేతులు పట్టుకున్నాడు లేదా? అగ్ని, సూర్యుడు, వాయువు అందరూ కూడా భయపడుతూ ఎట్లా చెప్తే అట్లా విన్నారు లేదా? అది ఎక్కడిది ఆ శక్తి? తపస్సు శక్తే. తపస్సు ద్వారా లభించిన శక్తి అంటూ ఒకటి కూడా ఉండదు. ఎందుకంటే తపస్సు భగవంతుని యొక్క స్వరూపము. అందువల్ల అది చేసి దాని వారు సంపాదించారు. కాబట్టి రాక్షసాదులు కూడా అలాంటి శక్తిని పొందారు. వాళ్ళు వేరే రూపంగా వాడుకున్నారు. ఇప్పుడు మన చేతిలో డబ్బు ఉంది అనుకోండి, ఆ డబ్బును ఎట్లా వాడంటే అట్లా వాడుకుంటాం లేదా? మంచిగా వాడుతాం, చెడ్డ వాడతాం, ఒకరిని రక్షించేదానికి వాడతాం, ఇంకోరిని భక్షించేదానికి కూడా వాడుతూ ఉంటాం. దాని తప్ప ఏంటి? దాని తప్పు కాదు, వాడుకున్న దాని తప్పు. అందుకొరకు ఇప్పుడు యోగ సాధన చేసేప్పుడు కొంతమందికి అష్టసిద్ధులు వస్తాయి అనుకోండి, వాళ్ళు ఇంకా నాకేం పర్వాలేదు అనుకొని ఆ ఉన్న తపస్సును మానేస్తూ ఉంటారు. అదే కదా చేసింది కౌశికుడు తపస్సు చేస్తే అది రెట్ట వేసినట్టు చూడగానే మాడిపోయింది. మళ్ళీ ఇంకొక అమ్మగారి దగ్గరికి పోయాడు, అక్కడ ఇటు చూడగానే నేను ఆ కొంగనేం కాదని